శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భగవంతుని లీలలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలో కొన్ని విషయాలు, బోధనలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యము. కృష్ణుడి జననం ముందే సంహారం కోసం పన్నాగాలు జరిగాయి. దశావతారాలు ఒక అవతార జననం జైలులో జరిగింది. కృష్ణుడు అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా బోరుమని కురుస్తున్న వారంలో చిమ్మటి చీకట్లు చిన్న గ్రామానికి చేర్చబడ్డాడు. సొంత తల్లిదండ్రులు దూరంగా పెరిగాడు. యశోద చెంతకు చేరాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకునే శక్తి ఉన్నా దాని గురించి దిగులు పడలేదు. స్నేహానికి విలువనిచ్చి స్థాయిని మర్చిపోయి కుచేలుడికి ఇచ్చిన అటుకులే ప్రసాదంగా స్వీకరించి భోగాలు సంపదలు ప్రసాదించాడు. కృష్ణాన్ని తలచగానే నిమిషం ఆలస్యం చేయకుండా ద్రౌపది మానాన్ని కాపాడుతాడు. కృష్ణుడు ఆనందంగా పెరగాలి, కానీ ముఖంపై చిరునవ్వు తగ్గిపోకూడదని గోపికలకు తన మాటలతో మంత్రముగ్ధుని చేశాడు. ధర్మం వైపే నిలబడి కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులను సన్మార్గాన్ని చూపాడు. ధర్మ మార్గంలో